కామని ఇష్యూ అని చెప్పని గతంలో ఆల్రెడీ అందరికి తెలిసిన ఇష్యూనే మళ్ళీ వీడియో చూపెట్టడం, పరకామణిలో వీళ్ళు డబ్బులు దోచేసుకుంటున్నారు అని చెప్పే విధంగా. ఇవాళ పరకామణి బిల్డింగు గతంలో అరాకొర వసతులతో ఉందని చెప్పని మా ప్రభుత్వం వచ్చాక, మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఇది కూడా పరకామణి బిల్డింగ్ని నూతనంగా నిర్మించి అత్యాధునిక సౌకర్యాలతో విత్ సీసీ కెమెరాలతో మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించింది 2022 సెప్టెంబర్ 28వ తారీఖున. అన్ని రకాల సౌకర్యాలతో పరకామణి బిల్డింగ్ని ఇవన్నీ ప్రారంభించిన చిత్రాలు ఇవన్నీ కూడా పాతవి, ఇవన్నీ కూడా 2022లో జరిగిన ఆ బిల్డింగ్ ఓపెనింగ్ ఫొటోస్ చూపెడతాం మీకు. ఇవన్నీ కూడా ఆ పరకామణి ఏదైతే నూతనంగా భవనం నిర్మించారో ఆ భవనం తాలూకా ప్రారంభోత్సవ ఫొటోస్ మీకు అన్నీ చూపెడుతున్నాను. ఎందుకు చూపెడుతున్నానంటే ఈ పరకామణి బిల్డింగ్ను కూడా అధునిత సౌకర్యాలతో చేపట్టే ఎవరైతే మీరు ఇప్పుడు గతంలో జరిగిందని చెప్తున్నారో, ఏదైతే గతంలో జరిగింది ఇక్కడ పరకామణిలో దొంగతనం రవికుమార్ అని చెప్పన్నారో, అది ఈరోజు కాదు, 23 ఏప్రిల్ 4వ తారీఖు నాడు టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. ఇది సేమ్ ఇది అప్పుడు జరిగింది. అదేవిధంగా డెక్కన్ కారికల్ పేపర్లో 1/5న ఇవన్నీ కూడా ఊరికి నేను చూపెడుతున్నా మీకు. ఇది 34న హెచ్ఎం టీవీలో, అదేవిధంగా ఏప్రిల్ 30న ఇంకొక ఛానల్లో. ఇవన్నీ కూడా గతంలో ఇది మా ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఆ రవికుమార్ని పట్టుకోవడం జరిగింది. అప్పుడు అతని దగ్గర అమెరికన్ డాలర్స్కు కొన్ని సుమారు 70,000 రూపాయలు విలువ చేసే డాలర్లని పట్టుకోబట్టి విజిలెన్స్ అధికారులు ఆ రవికుమార్ మీద లోతైన విచారణ చేశారు. ఏదో తూతు మంత్రంగా చేయలే, లోతైన విచారణ జరిపి పూర్తిగా ఇతను ఎప్పటి నుంచి చేస్తున్నాడంటే దాదాపు ఒక 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు అనేది అది కనుక్కున్నది ఎవరు? మా ప్రభుత్వంలో ఉన్న విజిలెన్స్ ఉండబట్టే ఆయన్ని కనుక్కోవడం జరిగింది. కనుక్కొని లోతైన విచారంతో వారి కుటుంబ సభ్యులను అందరూ కూడా కూర్చోబెట్టి విచారించి వాళ్ళ కుటుంబం పెడుతున్న ఆస్తుల్లో సుమారుగా అప్పుడు రిజిస్ట్రేషన్ వాల్యూ 14.5 కోట్ల రూపాయలు విలువైన ఆస్తులన్నీ కూడా టీటీడీకి రాయించడం జరిగింది. టీటీడీకి ఈ ఆస్తుల వివరాలు ఇవన్నీ కూడా. ఎప్పుడైనా కనుక ఈ టీటీడీలో పరకామణిలో దొంగతనం జరిగితే ఏదో కేసు పెట్టో దాని మీద బెయిల్కి వచ్చేయడమో జరిగేది. కానీ మొట్టమొదటిసారిగా అతని ఆస్తులను కూడా కుటుంబ సభ్యులందరూ కూర్చోబెట్టి 14.5 కోట్ల రూపాయలు విలువైన ఆస్తుల్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి రాయించడం జరిగింది. ఇది గతంలో ఎప్పుడైనా మీ ప్రభుత్వంలో కనుక జరుగుంటే కనుక ఇలాగా వాడి దగ్గర ఎంతో కొంత తీసుకొని వదిలేసేవాళ్ళు తప్ప ఇట్లా ఆస్తులు రాసుకునే పరిస్థితి ఉండేది కాదు. గతంలో ఏదైతే ఆయన తిన్నాయన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందే విధంగా ఇది 2023లోనే విజిలెన్స్ పట్టుకున్నారు. విజిలెన్స్ ద్వారానే ఆస్తులు తీసుకుంటే ఈరోజు ఏదో కొత్తగా మేము కనుక్కున్నట్టుగా కొత్తగా గతంలో అపచారం జరిగిపోయింది, పరకామణిలో ఇలా జరిగిపోయిందని చెప్పని ఏదైతే గతంలో పేపర్లో వచ్చిన ఐటమ్స్ మళ్ళీ ఇప్పుడు నూతనంగా చూపెట్టారు. దాంట్లో కొత్తగా చూపెట్టింది ఏముంది? దాంట్లో మీరు కూడా దాంట్లో విజిలెన్స్ రిపోర్ట్ ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వైరీ చేయించారు కదా, ఆ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదు? నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా ఛాలెంజ్ చేశారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే కనుక ఈ కేసు మీద సిబిఐ విచారణ జరిపించమని చెప్పండి. జరిపించండి, సిబిఐ విచారణ జరిపించండి.